హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. తెలంగాణ సొంత ఆలోచనతో ఉన్నటువంటి తెలంగాణ అనేటువంటి తపన ఉన్నటువంటి రాజకీయ పార్టీ మాది కాబట్టి మాకు సొయ్యి, మాకు స్పృహ, మాకు ఆలోచన మాకుంది. దురదృష్టవశాత్తు కాంగ్రెస్కు బీజేపీ కూడా ఉండాలి జాతీయ పార్టీలు, అవి అంత సీరియస్గా డిబేట్లో ఉండడం లేదు. సో మిస్ అయ్యారు అనే ఒక ఫీల్ అయితే తెలుస్తుంది, కనిపిస్తోంది. మీ వినిపించాల్సినటువంటి వాయిస్, తీసుకురావాల్సినటువంటి వాటాలు, బడ్జెట్లు, పోరాటాలు ఇవన్నీ లేకుండా పోయాయి. కేవలం రాజ్యసభకు మాత్రమే పరిమితమైంది. మళ్ళీ రెజ్యూనేట్ అయ్యి మళ్ళీ ముందుకు తీసుకురావాలి అంటూ ఒక ఎజెండాతో మీరు ముందుకు వెళ్ళాలి. మా ఎజెండా ఒకటేనండి, ప్రజలకు చెప్తాము. ఈ 6 గ్యారంటీలు హామీలు ఇచ్చి మీ ఓట్లు దండుకున్నాడు రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి అయినో ఈ 5 సంవత్సరాల్లో ఏం పని చేయలేదు. మళ్ళీ మీరు తెలంగాణ ఆలోచనతో ఉండి తెలంగాణ కోసం కష్టపడేటువంటి పార్టీ, ముఖ్యంగా రైతాంగం, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద వర్గాలు కోసం పనిచేసేటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ, నగరాల అభివృద్ధి కోసం తపన పడేటువంటి పార్టీ గులాబీ జెండా అని చెప్పి మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్తాం. నాకు పూర్తి విశ్వాసం ఉంది, వచ్చే శాసనసభలో, పార్లమెంట్లో తెలంగాణ గులాబీ జెండా రెపరెపలాడుతుంది. ఐఎమ్ ఫుల్లీ కాన్ఫిడెంట్. నేను ఛాలెంజెస్ చెప్తున్నాను ఇలా రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ నాయకులకి, బీజేపీ నాయకులందరూ చెప్తున్నాను, వచ్చేది గులాబీ జెండా. ప్రజలు మాకు తెలుస్తాయండి. నేను ఫస్ట్ అదే ఇండికేషన్స్, హింట్స్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? మీకున్న కాన్ఫిడెన్స్ అంటారు ప్రజల దగ్గర తెలుస్తాయి. నేను 2019లో 1 వీక్ బిఫోర్ చెప్పినాను, గ్రామీణ ప్రాంతాల్లో కూడా యువత ఈసారి బీజేపీ వైపు ఆకర్షితులు అవుతున్నారు, మోడీ గారు వైపు ఉన్నారంటే మా పార్టీ నాయకులు ఎవరు నమ్మలేదు. నేను చెప్పినాను పోలరైజ్ అవుతున్నారు చెప్పినాను. మీలాంటి వాళ్ళు కూడా చెప్పాను నేను కలుసుకున్నప్పుడు, ఆ ఎన్నికల సందర్భంలో చెప్పినాను. ఈజీ పసిగట్టచ్చండి, అన్నం ఉడికిందా ఉడకలేదా అని 2 మెతుకులు పడితే ఎట్లయితే అర్థమవుతుందో, నిజమైన రాజకీయ నాయకుడు అంటే కాన్షియస్గా ఒకటే వైపు ఆలోచన చేయకుండా ఇండిపెండెంట్ వ్యూతో ఆలోచిస్తే అర్థమవుతుంది. నేను చెప్తున్నాను, ఈరోజు వచ్చే శాసనసభ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో ఇది మా పార్టీ, ఇది మా కోసం ఉన్న పార్టీ అని చెప్పి గులాబీ జెండాకి, కారు గుర్తుకి, కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనేటువంటి తపనతోని ఇలా ప్రజలు ఉన్నారు. తప్పనిసరిగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. సో పార్టీలో చేరికలకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి పార్టీలో జాయిన్ అవుతున్నారు. 20వ తారీఖున ముహూర్తం ఖరారైంది జగిత్యాల మీటింగ్లో అనుకుంటే. ఎవరికి లాభం జరుగుతుంది అనేది విపరీతమైనటువంటి ఆరోపణలు ఆయన వినిపిస్తున్నాయి. గతంలో కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి సీనియర్లు టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత కొంతమంది ఉన్నారు, కొంతమంది వెళ్ళిపోయారు, పార్టీలు మారారు. ఇవన్నీ అయిన తర్వాత ఈయనతో వచ్చేటువంటి లాభం ఏంటి, ఏం ఒరుగుతుంది అనే మాట వస్తుంది. రాజకీయ నాయకులు వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన స్పందిస్తారు. జీవన్ రెడ్డి గారిని 2014లో తెలంగాణ వచ్చిన తొలి రోజుల్లో కేసీఆర్ గారు కబురు పంపారు, నువ్వు వచ్చి టీఆర్ఎస్ తరఫున పోటీ చేయి, నువ్వు నా అండదండగా ఉండు. చాలా, ఎందుకంటే వాళ్ళిద్దరు పరిచయాలు టీడీపీలో ఉన్నారు. అన్నాని కలిసిన ఆనందం ఉంది. వన్ ఆఫ్ ది ఫౌండర్ మెంబర్స్ ఆఫ్ టీడీపీ పార్టీ ఎన్టీ రామారావు గారు 1983లో పార్టీ పెట్టినప్పుడు కలిసి పనిచేసిన వాళ్ళు వీళ్ళు. 2014లో తెలంగాణ వచ్చిన సందర్భంలో కేసీఆర్ గారు ఎన్నికల ముందు కబురు పంపారు వారికి, నువ్వు వచ్చి పోటీ చేయ, మనం కలిసి పనిచేద్దాం తెలంగాణ కోసం. అంటే పాప నేను కాంగ్రెస్ నేను ఇప్పుడు రావడం బావే ఉండదు, నిన్నదాకా నేను కాంగ్రెస్లో ఉన్నాను, బాగుండదని చెప్పి రాలేదు. ఆయన ఎమ్మెల్యే గెలిచారు. ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా ఫస్ట్ కేసీఆర్ గారు వారి కరీంనగర్లో మీటింగ్లు పట్ల వారు ఏం అడిగితే అది ఇచ్చారు. అప్పుడు ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యే అని చూడలేదు మేము. ఆ జగిత్యాల శాసనసభ నియోజకవర్గంలో వారు 2-3 సమస్యలు, ఒక బ్రిడ్జ్ అవన్నీ అడిగితే ఆ రోజే ఫస్ట్ నేను ఎంపీ కరీంనగర్, ఆ రోజు కలెక్టరేట్ ఆఫీస్లో మీటింగ్లో వారు ఏది అడిగితే అది చెప్పేశారు. అప్పుడు ఆయన మా పార్టీలో జాయిన్ అయితే మేము అనుకోలేదే. ఒక వ్యక్తి ఆయన ప్రజల కోసం పనిచేస్తున్న వ్యక్తిగా ఆ రోజు కేసీఆర్ గారు చూస్తారు. 2014 ఆగస్టులో, అంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన 2 మాసాల్లో పట్టినే కరీంనగర్లో మీటింగ్ అయితే జీవన్ రెడ్డి గారు ఏది అడిగితే అది చేశారు. శాసనసభలో వారు లేవనెత్తిండ్రు, ఏది మన మెట్పల్లిలో ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీ ఇష్యూలు కూడా కోఆపరేటివ్ మూవ్మెంట్ నడవద్దు, ఒక కమిటీ చేస్తాను, నువ్వే నాయకత్వం వహించు, కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా కేసీఆర్ గారు ఆఫర్ చేశారు, నువ్వే దాన్ని లీడ్ చేయని కూడా చెప్పారు. సో అలాంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. జీవన్ రెడ్డి గారు మరి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రావడానికి కారణము కాంగ్రెస్ పార్టీ, మేము కాదు. ఆయన రాజీనామా చేసిన తర్వాత ఒక అంత పెద్ద రాజకీయ నాయకుడు
ప్రజా సంబంధాలు ఉన్నటువంటి నాయకుడు, సామాన్య ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉన్నటువంటి ఒక వ్యక్తిగా నాకు పేరున్నది. వారికి ఒక రాజకీయ శూన్యం ఉండదు కదా, డెఫినెట్గా వెతుక్కుంటాడు. టీఆర్ఎస్ పార్టీ ఆల్టర్నేటివ్ రేపు కాంగ్రెస్కి ఇదే రేపు రాబోతున్నదని చెప్పి ఒక విశ్వాసం కలిగినందున వారు మా పార్టీలో జాయిన్ అయ్యారు. కాబట్టి డెఫినెట్గా ఆ విశ్వాసం నిజం కాబట్టి వారు రేపు వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ కూడా ఒక వ్యక్తి, ఒక సీనియర్ నాయకుడు రావడం టీఆర్ఎస్ పార్టీకి కూడా, మా బీఆర్ఎస్ పార్టీ కూడా మంచిదే. కాబట్టి డెఫినెట్గా విన్ విన్ సిచ్యువేషన్. ఓకే, అటు జీవన్ రెడ్డి గారికి ఇటు మా పార్టీకి విన్ విన్ సిచ్యువేషన్. సో అక్కడ అసంతృప్తి అనేది కలిగింది కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్లోకి చేరారు అనే వాదన ఒకటి వినిపించింది. ఆయన నేను చేరలేదు, స్పీకర్ కూడా సాటిస్ఫై అవ్వలేదు, వాళ్ళంతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే అని చెప్పిన తర్వాత అక్కడ నుంచి వచ్చినటువంటి అసంతృప్తి, ఆ తర్వాత ఆయన ఆగ్రహాన్ని వెళ్ళగొక్కారు, అవన్నీ ఆయన బయటకు వచ్చేసి ఇప్పుడు దీంట్లో జాయిన్ అవుతున్నారు. దెన్ వాట్ అబౌట్ మిగతా 9 మంది ఎమ్మెల్యేలకి మొత్తం 10? ఇప్పుడు ఈ యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ గారు 1985లో తీసుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఈ యాంటీ డిఫెక్షన్ లా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది, కాంగ్రెస్ పార్టీ చంపేసింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు నాయకత్వాన స్పీకర్ ప్రసాద్ గారు ఆ చట్టాన్ని నిర్వీర్యం చేసేసాడు. అంటే పార్టీ మారినప్పటికీ కూడా నేను మారలేదు అని చెప్తే స్పీకరు అలాంటి నిర్ణయం చెప్తే ఇక కాడు. కాబట్టి ఇప్పుడు ఆ చట్టం గురించి మాట్లాడుకోవడం అప్రస్తుతం. ఎందుకంటే ఆ చట్టాన్ని చంపేసాడు రేవంత్ రెడ్డి. సోనియా గాంధీ గారి భర్త, రాహుల్ గాంధీ గారి తండ్రి, రాజీవ్ గాంధీ గారు ఈ దేశం లోపట శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, పార్టీలు మారుతున్నారు, మారకూడదు అని చెప్పి ఒక మంచి చట్టాన్ని తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారి తండ్రి, రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతుండే దేశం మొత్తంలో. వాళ్ళ నాన్న తీసుకొచ్చిన చట్టాన్ని రేవంత్ రెడ్డి చంపేశాడు. ఇంతవరకు చాలా ఇష్యూస్ వచ్చినాయి, కానీ పార్టీ మారినటువంటి శాసనసభ్యుడు నేను పార్టీ మారలేదంటే, ఇలా దానం నాగేందర్ గారు బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉండి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదు పోటీ చేయడానికి. కానీ ఏ పార్టీ నుంచి పోటీ చేశాడు? కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశాడు. కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తిని కూడా పార్టీ ఫిరాయించలేదు అని మళ్ళీ ఆయన ఒప్పుకుంటే ఇంకా ఆ స్పీకర్ నిర్ణయం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వదిలేస్తున్నాను నేను. అడ్వకేట్ కూడా కాబట్టి మీరు నెక్స్ట్ ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? మేము హైకోర్టులో చేస్తున్నామండి సార్, టైం పడుతుంది కదా. ఇది ఇప్పుడు ఈ కోర్టులకు సంబంధించిన విషయం కాదండి. నౌ ది పార్లమెంట్ షుడ్ టేక్ కాగ్నిజెన్స్. పార్లమెంటు ఎలక్షన్ కమిషన్, అందుకే ఎలక్షన్ కమిషన్ను ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఉంది. నేను మొన్న ఒక టీవీ ఛానల్కి చెప్పినాను, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఇమ్మీడియట్గా ఇన్వాల్వ్ కావాలి దీన్ని రిజాల్వ్ చేయడానికి. అంటే రేపు పొద్దున ఒక వ్యక్తి ఒకేసారి 3 బీఫామ్లు తీసుకొని పోటీ చేస్తాడు 3 పార్టీల నుండి. 3 పార్టీలు ఇచ్చినాయి అనుకోండి ఒక వ్యక్తికి, పోటీ చేయొచ్చు కదా. మరి ఎలక్షన్ కమిషన్ ఒప్పుకుంటుందా? ఇలాంటి సిచ్యువేషన్ ఇదివరకు రాలేదు ఎలక్షన్ కమిషన్కి, ఇప్పుడు వచ్చింది. ఒక పార్టీ ఎమ్మెల్యే పై గెలిచిన వ్యక్తి ఇంకొక పార్టీ టికెట్ పైన పోటీ చేసి ఓడిపోయినా కూడా పార్టీ ఫిరాయింపుల చట్టానికి పరిధిలోకి రాదు అని చెప్పి స్పీకర్ నిర్ణయం చేస్తే ఇంక ఎలక్షన్ కమిషన్ ఏం చేయాలి? అది వ్యక్తిగత నిర్ణయం, నాకంటూ ఒక స్వేచ్ఛ ఉంది అనేటువంటి ఒక వాదన కూడా వినిపించారు కదా. ఇంకా స్పీకర్ స్వేచ్ఛకు ఇది పరాకాష్ట. ఏ స్వేచ్ఛ? నువ్వు ఒక జ్యుడిషియల్ అథారిటీగా నీకు నిర్ణయం చేయమని చెప్పిండ్రు. పార్టీ ఫిరాయించిన చట్టం ఎందుకు మరి? ఇక దాన్ని రద్దు చేయమని చెప్తే కూడా అయిపోదు. అదే ప్రసాద్ గారు ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం రద్దు చేయండి అని చెప్పి రాసి పడేస్తే అయిపో. నేను డైరెక్ట్గా చెప్తున్నాను, అంత నిర్ణయం చేసుకున్నారు కదా. ఒక పార్టీ టికెట్ పైన గెలిచిన ఎమ్మెల్యే ఇంకో పార్టీ టికెట్ పైన పోటీ చేయొచ్చు అని చెప్పి నిర్ణయం తీసుకున్నప్పుడు పార్టీ ఫిరాయింపుల చట్టమే పనికిరాదని చెప్పి రాసేస్తే అయిపో కదా. ఇదే ప్రసాద్. ఇప్పుడు వెరీ రీసెంట్గా పోచారం శ్రీనివాసరెడ్డి గారిది ఒక అసంతృప్తి వీడియో ఒకటి వచ్చింది. రాజకీయాల్లో పోచారం కానివ్వండి, ఇంకా చాలా మంది వస్తారు. ఇంకా పోచారం అంటే మా పార్టీలో గెలిచి అడ్డుపోయిండు. కాంగ్రెస్ పార్టీ టికెట్ పైన గెలిచి మంత్రులు సగం మంది అసహనంతో ఉన్నారు. టచ్లో ఉన్నారా మీకు? మాకు టచ్లో ఎవరు లేరు. వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ ఫేస్ రీడింగ్స్, వాళ్ళ క్యాడర్తో మాట్లాడే రీతి అంతా మాకు బయట. వీఆర్ ఇన్ పాలిటిక్స్. వాళ్ళకి ఎంత పరిచయాలు ఉంటాయి, మాకన్ని పరిచయాలు ఉంటాయి కదా. రేవంత్ రెడ్డికి ఎంత సమూహంలో ఉంటుందో మా పార్టీ కూడా ఉంటుంది కదా.
ఆయనతో మాట్లాడి మా పార్టీలో కూడా ఆయన సంబరపడితే ఆయన పార్టీలో మాతో మాట్లాడేది మాకు కూడా తెలుసు కదా. కాబట్టి అసహనంతో ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో చాలామంది. పోచారం శ్రీనివాస్ మా పార్టీలో గెలిచి అడ్డుపోయాడు, వాళ్ళ పార్టీ టికెట్ పైన గెలిచిన వాళ్ళే అసహనంతో ఉన్నారు, మెజార్టీ శాసనసభ్యులు, మెజార్టీ మంత్రివర్గ సభ్యులు. సో వాళ్ళని ఏమైనా మీ వైపు తిప్పుకుంటారా పార్టీ ఇంకో మాకు అవసరం లేదండి. ఇప్పుడు డీలిమిటేషన్ వస్తుందండి, 100% డీలిమిటేషన్ వచ్చేస్తుంది, మహిళా రిజర్వేషన్ చట్టం వస్తుంది. అది ఏ విధంగా వస్తుంది నేను చెప్పలేను, ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు లేవనెత్తిన సమస్యలు, స్టాలిన్ గారు లేవనెత్తిన సమస్యలు, మా పార్టీ మేము చెప్పబోయే సమస్యలు, ఇవన్నీ క్రోడీకరించుకొని ఏదో ఒకటి అవుట్పుట్ అయితే వస్తుంది. ఏదో 3 డేస్లోనేనా? 3 డేస్లో రాకపోవచ్చు, బహుశా మళ్ళీ ఒకసారి వాయిదా పడుతుందని నేను అనుకుంటాను వ్యక్తిగతంగా. సో వచ్చిన తర్వాత మాకు ఇట్లా యంగ్స్టర్స్ ఉన్నారు తెలంగాణ వ్యాప్తంగా, ఇట్లా నిలబడరు, ఎప్పుడు మేము పోటీ చేయాలని ఒక కొత్త జనరేషన్ ఉన్నది అమాంగ్ ది యంగ్ గర్ల్స్, యంగ్ బాయ్స్. సో మేము ఇటు సీనియర్స్కి ఇటు యంగ్ జనరేషన్కి బ్యాలెన్స్ చేసుకుంటూ మేము ముందుకెళ్తాం. నెక్స్ట్ మంచి ఎజెండాతోనే తెలంగాణ ప్రజలకి, ఈ దేశ ప్రజల గురించి చెప్తాం. మేము చెప్పి ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ దట్ వీఆర్ గోయింగ్ టు విన్ ది ఎలక్షన్స్, నెక్స్ట్ ఎలక్షన్స్ బోత్ ఇన్ అసెంబ్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ పార్లమెంట్. మంచి మెజార్టీతో గెలుస్తాం. సో జిహెచ్ఎంసీలో ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీరు? హైదరాబాదు, జిహెచ్ఎంసీ, తర్వాత సైబరాబాద్, తర్వాత మల్కాజ్గిరి, ఈ మూడిట్లో పట బీఆర్ఎస్ కారు గుర్తుకు ప్రజలు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. అభివృద్ధి అంటే అప్పుడే జరిగింది, ఇప్పుడు జరగలేదు అనేది ఒక అభిప్రాయం సర్వత్రా ఈ హైదరాబాద్ నగర ప్రజలకు ఉన్నారు. కాబట్టి ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పట, ఎందుకంటే వచ్చే 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలోకి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన కార్పొరేటర్ కూడా వీళ్ళని గెలిపించుకుంటేనే మంచిది అనే అభిప్రాయం కూడా ప్రజల్లో వచ్చేసింది. కాబట్టి డెఫినెట్గా మేము గెలవబోతున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనాథ్ గారు. థ్యాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. For more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.